హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఎడ్యుకేషన్ ట్రిక్స్. టుడే మన టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలో అంటారు. వాటి యొక్క ఇంట్రడక్షన్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ నంబర్స్ అంటే మనకి హోల్ నంబర్స్, ఇవి పూర్ణాంకాలు అంటారు తెలుగులో. డబ్ల్యూతో మనం ఇండికేట్ చేస్తాము. ఇవి 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలో అంటారు. వీటిని మనం జెడ్తో ఇండికేట్ చేస్తాము. ఇవి మైనస్ వాల్యూస్ -3, -2, -1, 0, 1, 2, 3, 4 ఇలా సో మెనీ ఉంటాయి. ఇటు ఉంటే నెగిటివ్ ఇంటీజర్స్, ఇటు ఉంటే పాజిటివ్ ఇంటీజర్స్ అంటారు. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు అంటారు. వీటిని క్యాపిటల్ ఎంతో ఇండికేట్ చేస్తారు. ఇవి 1, 2, 3, 4 అండ్ సో ఆన్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలో అంటారు. ఇవి 0, 2, 4, 6, 8 అండ్ సో ఆన్. ఆడ్ నెంబర్స్ బేసి సంఖ్యలో 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. నెక్స్ట్ చూసినట్లయితే ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలో అంటారు. ఇవి 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. రేషనల్ నెంబర్స్ అకరణీయ సంఖ్యలు 5/3, 2/8, 9/11 ఇవి p/q ఫామ్లో రూపంలో ఉంటాయి కాబట్టి మనం భిన్నాల్లో రాసాం ఫ్రాక్షన్స్లో. ఇర్రేషనల్ నెంబర్స్ కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు కాని అన్నీ కరణీయ సంఖ్యలు. ఇవి √3, √2, √5, పై అండ్ సో ఆన్ ఇలా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1 చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. కింది వానిలో ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి ఇచ్చాడు. ఇంగ్లీష్లో చూద్దాం. ఎక్స్ప్రెస్ ఈచ్ నంబర్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇచ్చిన ప్రతి సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయమన్నాడు. అంటే ఎలా చేయాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చూస్తే 140 ఇచ్చారు కదా, వీటికి ఫ్యాక్టర్స్ కట్టాలి అంతే. 2 ఉంది, 2/70లో 140 పోద్ది. 2 35, 5 7s, 7 1s ఇలాగా మనకి లాస్ట్లో 1 వచ్చే వరకు మనం చేయాలి ఫ్రెండ్స్. ఈ మెథడ్నే ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ అంటారు. ఇచ్చింది అడిగింది వాడు ఇదే ఫ్రెండ్స్. 2² 5 × 7 × 1 ఇదే అనమాట ఆన్సర్ 140కి. ఇలాగే చేయాలి. ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయండి అని తెలుగులో ఇచ్చినప్పుడు, ఇంగ్లీష్లో ఇచ్చినప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇచ్చినప్పుడు ఈ మోడల్లో మనం కనుక్కోవాలి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 156 ఇచ్చారు. ఆన్సర్ 156. ఇది 2 టేబుల్లో 78 టైమ్స్ పోతుంది. మళ్ళీ 2 టేబుల్లో 39 టైమ్స్ పోతుంది. 3 టేబుల్లో 3 13s పోతుంది. 13 1s. 2² 3 × 13 × 1 ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసరికి 38, 25, 3825. ఇది 3 టేబుల్లో 1275 సార్లు పోతుంది. మళ్ళీ నెక్స్ట్ 3 టేబుల్లో 425 సార్లు పోతుంది. నెక్స్ట్ 5 టేబుల్లో 85 టైమ్స్ పోతుంది. మళ్ళీ 5 టేబుల్లో 17 టైమ్స్ పోతుంది. 17 × 1 మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే 38, 25 = 3² × 5² × 17 × 1 ఇదే ఆన్సరు. ఇలా మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అని ఇచ్చినప్పుడు మనం ఈ మోడల్లోనే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్
ఇంటీజర్స్ అండ్ వెరిఫైయింగ్ దట్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది టూ నెంబర్స్. అంటే ఇచ్చిన నెంబర్స్కి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కొని వీటిని ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్, టూ నెంబర్స్ అంటే ఈ నెంబర్స్తో మల్టిప్లై చేసి మనం వెరిఫై చేయాలి అని ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇవి ఎలా చేయాలో మనం చూద్దాం. ఫస్ట్ ఆన్సర్ 26 ఎల్సిఎం చేయాలి. ఏ విధంగా? ప్రధాన కారణాంకాలు విధంగా ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ రూపంలో 13 సార్లు పోతుంది. 26 ఈక్వల్ టు 2 ఇంటూ 13. మనం నార్మల్గా ఇక్కడ 1 టైం పోతుంది ఫ్రెండ్స్. 13 ఇంటూ 1 ఇంటూ 1. నెక్స్ట్ 91 13 7s 7 1s ఫ్రెండ్స్. 13 ఈక్వల్ టు 91 ఈక్వల్ టు 13 ఇంటూ 7 ఇంటూ 1. ఫస్ట్ మనం హెచ్సిఎఫ్ కనుక్కుందాం ఫ్రెండ్స్. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ అంటే హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇచ్చిన ఫ్యాక్టర్స్లో కామన్గా ఉండాలి. కామన్గా ఉన్నందులో కూడా పవర్స్ తక్కువ ఉండాలి. 2 ఉంది. ఈ 2 దీంట్లో లేదంటే కామన్గా లేదు. ఇక్కడ 13 ఉంది, దీంట్లో 13 ఉంది, కామన్గా ఉంది. 13 ఇంటూ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 7 ఉంది, 7 లేదు, ఇక్కడ 1 ఉంది, 1 ఉంది. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 13. ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం వచ్చేసరికి ఉన్న ఫ్యాక్టర్స్లో కామన్గా ఉన్నా కానీ మనం ఒకటే తీసుకోవాలి. ఇక్కడ 2 ఇంటూ 13 ఇంటూ 7 ఇంటూ 1 2 13 26 ఇంటూ 7 ఇంటూ 1. రఫ్ చేద్దాం ఫ్రెండ్స్. 26 ఇంటూ 7 7 20 140 7 6 42 182 ఇంటూ 1 180 వస్తుంది. 182 వస్తుంది ఎల్సిఎం. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమడిగాడంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు మల్టిప్లయింగ్ ఈ 2 నెంబర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ వెరిఫై చేద్దాం ఫ్రెండ్స్. మనం ఎల్సిఎం ఎంత మనకి 182 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత 13 ఫ్రెండ్స్ ఈక్వల్ టు ఇచ్చిన నెంబర్స్ 26 ఇంటూ 91 ఇచ్చాడు ఫ్రెండ్స్. మనం వీటిని మల్టిప్లై చేసి మనం వెరిఫై చేద్దాం. ఇక్కడ రఫ్ చేద్దాం ఫ్రెండ్స్. 182 ఇంటూ 13 1300 1300 13 104 అంటే 0 1040 13 రెళ్ళు 26 అక్కడ 6 4 2 6 ఇక్కడ 3 ఇక్కడ 2 23 66 ఫ్రెండ్స్. అదేవిధంగా 26 ఇంటూ 91 ఒక 6 6. నెక్స్ట్ 6 54 ఒక 2 56 9 రెళ్ళు 2 18 ఒక 5 23 ఫ్రెండ్స్. మనకి ఈక్వల్గానే వచ్చింది కదా. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ సేమ్ వచ్చింది కాబట్టి వెరిఫై. దేర్ఫోర్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఫ్రెండ్స్. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్లో నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటీజర్స్ బై అప్లయింగ్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్ అంటే ఇంతకుముందు మనం చేసిన మెథడే ఫ్రెండ్స్. దీని ద్వారా మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 12 15 అండ్ 21కి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఆన్సర్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఎలా చేయాలంటే మనకి చిన్నప్పుడు చెప్తారు స్కూల్లో, ఇలా 15 21 ఈ మోడల్లో చేయకూడదు ఫ్రెండ్స్. ఇలా ఎల్సిఎం చేయాలి కరెక్టే, బట్ వాడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ మెథడ్లో కనుక్కోమన్నాడు.
మనం ఇలా చేస్తే రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఎలా కనుక్కోవాలంటే 12 2 6 2 3s 3 1s 12 ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 1. ఇప్పుడు 15 3 5s 5 1s 15 ఈక్వల్ టు 3 ఇంటూ 5 ఇంటూ 1. నెక్స్ట్ ఎంత 21. 21 అంటే 3 ఇంటూ 7 7 ఇంటూ 1. 21 వచ్చేసరికి 3 ఇంటూ 7 ఇంటూ 1 ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్సిఎఫ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్, ఈ ఇచ్చిన వచ్చిన ప్రోడక్ట్స్లో అన్నిట్లో తక్కువగా ఉన్న పవర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 1 పవర్ 1 1 1 పవర్ 1స్గా తీసుకున్నట్లయితే ఈ మూడిట్లో కామన్గా ఉండాలి. 2 ఉంది ఇక్కడ, ఈ 2 అనేది ఇట్లో ఉందా కామన్గా? లేదు ఫ్రెండ్స్. ఇక్కడ 3 ఉంది, 3 అనేది అన్నిట్లో కామన్గా ఉంది కదా. మనకి హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ 1 ఉంది, 1 ఒక్కటే ఉంది ఫ్రెండ్స్. దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 3. ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎల్సిఎం అంటే ప్రోడక్ట్స్లో కామన్గా ఉన్న ఎక్కువ పవర్స్ ఉన్నాయి మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 స్క్వేరు, నెక్స్ట్ 3 5 7. మళ్ళీ తీసుకున్న నెంబర్ని మళ్ళీ రిపీట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 4 3s 12 12 5s 60 60 ఇంటూ 7 420 అవుతుంది ఫ్రెండ్స్ ఎల్సిఎం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆన్సర్ ఇక్కడ ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ 1 టైమే పోతుంది. 17 ఈక్వల్ టు 17 ఇంటూ 1. 23 ఈక్వల్ టు 23 ఇంటూ 1. 29 ఈక్వల్ టు 29 ఇంటూ 1 టైమే పోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ హెచ్సిఎఫ్ తీసుకున్నట్లయితే మనం వచ్చిన ప్రోడక్ట్స్లో కామన్గా ఉన్నవే మనం తీసుకోవాలని చెప్పుకున్నాం కదా. కామన్గా ఓన్లీ 1 మాత్రమే ఉంది. అప్పుడు హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎల్సిఎం ఈక్వల్ టు ఇక్కడ ఇంకా 17 23 29 మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని మనం మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ మనం రఫ్ యూస్ చేద్దాం. 17 ఇంటూ 23 17 2s 340 20s 17 3s 51 1 9 391 ఇంటూ మనకి ఇక్కడ మళ్ళీ 29 ఫ్రెండ్స్. 29తో మల్టిప్లై చేద్దాం. 9 1s 9 9 9s 81 9 3s 27 ఇంటూ 8 35 3 1 2 ఇంటూ 1 2 2 ఇంటూ 9 18 2 ఇంటూ 3 6 6 ఇంటూ 1 7 6 ప్లస్ 1 7 9 3 13 8. ఇది ఫ్రెండ్స్ ఆన్సర్ ఎల్సిఎం 339 ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 8 ఇచ్చారు కదా, 8 అంటే 2 క్యూబ్ అవుతుంది. 9 అంటే 3 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 25 అంటే 5 స్క్వేర్ 25 కదా, మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే కామన్గా ఉందా ఏముంది, 2 లేదు 3 లేదు 5 లేదు, అంటే ఓన్లీ 1 మాత్రమే ఉంది. హెచ్సిఎఫ్ 1 అవుతుంది ఫ్రెండ్స్. ఎల్సిఎం వచ్చేసరికి 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేస్తే 2 క్యూబ్ అంటే అంత 8, 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25 ఫ్రెండ్స్. 8 9s 72 వస్తుంది ఫ్రెండ్స్. 72 ఇంటూ 25 మనం ఇక్కడ రఫ్ చేద్దాం ఫ్రెండ్స్. 72 ఇంటూ 25 2 5s 10 2 2s 4 ప్లస్
7 5s 35 plus 1, 2 2s 4, 7 5s 35, 39 plus 1 40, 7 2s 18 plus 4, 7 2s 14 plus 8, 1800 ఫ్రెండ్స్. ఎల్సిఎం ఈక్వల్ టు 1800 వచ్చింది. ఇదే ఫ్రెండ్స్ ఆన్సర్. ఈ మోడల్లో ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఈ పద్ధతిలో మనం చేయకూడదు, ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మీద ఈ పద్ధతిలోనే మనం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. 4th క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. గివెన్ దట్ హెచ్సిఎఫ్ 306 657 ఈక్వల్ టు 9 ఇచ్చారు. ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 306 657 ఇచ్చారు. అంటే మనకి ఈ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఇచ్చాడు, మనల్ని ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. మనం ఇప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం ఫ్రెండ్స్. ఆన్సర్ 306 2 153, 17 9s, 3 3s, 3 1s. 306 ఈక్వల్ టు 2 into 17 into 3 square into 1, 657 వచ్చేసరికి 3 2s 6, 219 పోతుంది. ఇక్కడ 3కి వచ్చేసరికి 373 టైమ్స్ పోతుంది. ఇంకంతే ఫ్రెండ్స్, 73 into 1 ఇంతే ఫ్రెండ్స్ పోయేది. 657 ఈక్వల్ టు 3 square into 73 into 1. ఇప్పుడు మనం ఓన్లీ ఎల్సిఎం ఒకటే ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆల్రెడీ ఇక్కడ 9 అని క్వశ్చన్లో ఇచ్చాడు, మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం వచ్చేసరికి ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్లు ఈ ఇచ్చిన ప్రోడక్ట్స్లో హయ్యెస్ట్ పవర్స్ ఉండాలి, కామన్గా ఉండాలి. తీసుకున్న నెంబర్ మళ్ళీ తీసుకోకూడదు. అప్పుడు మనం 2 into 17 into 3 square అంటే 9. ఇక్కడ 3 square తీసుకున్న నెంబర్ మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఇక్కడ 73 into 1. ఇక్కడ మనం రఫ్ చేసినట్లయితే 2 17s 34, 34 into 9. ఇక్కడ చేద్దాం ఫ్రెండ్స్. 34 into 9, 9 3s 270, 2 9 4s 36, 6 7 into 3 306 వచ్చింది. 306 ఇంటూ ఇక్కడ మనకు 73 ఉంది కదా, 73తో మనం చేయాలి. 3 6లు 18, 3 0 అంటే ఇక్కడ 1, 3 3 9, 7 6లు 42, 7 కింటకు 42, 7 3 21కి 7 3 21, 7 3s 21 into 4 25, 8 3 13, 25 plus 1 26. ఇక్కడ ఎల్సిఎం వచ్చేసరికి ఫ్రెండ్స్ 26,338 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 5th క్వశ్చన్. చెక్ వెదర్ 6 power n కెన్ ఎండ్ విత్ ది డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ అని ఇచ్చారు. అంటే మనకి 6 power n ప్లేస్లో న్యాచురల్ నెంబర్స్ని సబ్స్టిట్యూట్ చేసి ఆ ఆన్సర్ లాస్ట్లో యూనిట్ ప్లేస్లో 0 వస్తుందా రాదా అని చెక్ చేయమంటున్నారు. దీన్ని ఎలా చేయాలంటే ఆన్సర్ వచ్చేసరికి 6 power న్యాచురల్ నెంబర్స్ మనం ఫస్ట్లో చెప్పుకున్నాం ఫ్రెండ్స్, 1తో స్టార్ట్ అవుతాయి. 6 power 1 తీసుకున్నట్లయితే 6 వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ యూనిట్ ప్లేస్లో 0తో ఎండ్ అవుందా, కాలేదు, అంటే ఓన్లీ 6 వచ్చింది. నెక్స్ట్ 6 power 2 తీసుకుందాం. 6 power 2 అంటే ఎంత, 6 square 36. ఇక్కడ 0 వచ్చిందా, రాలేదు, అంటే 6 వచ్చింది, 0తో ఎండ్ అవ్వలేదు. నెక్స్ట్ 6 power 3 తీసుకుందాం. అంటే 6 cube, 6 cube అంటే ఎంత, 216. ఇక్కడ 0తో ఎండ్ అయిందా, అవ్వలేదు, 6 వచ్చింది. ఇలాగా అండ్ సో ఎంత తీసుకున్నా కానీ 6 power ఎంత ప్లేస్లో n ప్లేస్లో ఎంత నెంబర్ తీసుకున్నా కానీ 0తో ఎండ్ అవ్వదు, ఓన్లీ 6 వస్తుంది యూనిట్ ప్లేస్లో. 6 power ఎంత తీసుకున్నా కానీ 0తో ఎండ్ అవ్వట్లేదు, ఓన్లీ 6తోనే ఎండ్ అవుతుంది. కాబట్టి వాడు ఇచ్చింది చెక్ వెదర్ అని ఇచ్చాడు, కాబట్టి మనం ఒక స్టేట్మెంట్ రాయాలి. దేర్ఫోర్ 6 power n డస్ నాట్
ends with 0. Only 6 power n ends with 6. మనం స్టేట్మెంట్ ప్రూవ్ చేసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 6th క్వశ్చన్ ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ వై 7 into 13 plus 13 and 7 into 6 5 into 4 into 3 into 2 into 1 plus 5 ఆర్ కాంపోజిట్ నెంబర్స్ అని ఇచ్చాడు. ఇచ్చిన నెంబర్స్ ఎందుకు కాంపోజిట్ నెంబర్స్ అవుతాయో కాదో మనల్ని చెక్ చేయమంటున్నాడు ఫ్రెండ్స్. మనం చేద్దాం. ఆన్సర్ వచ్చేసరికి ఇచ్చిన గివెన్ దట్ 7 into 11 into 13 plus 13 ఇచ్చాడు. వీటిలో మనకి ఇది మల్టిప్లికేషన్ టర్ము, ఇదేమో యాడింగ్ టర్ము. దీంట్లో మనం 13 కామన్ తీసినట్లయితే 7 into 11 into 13 కామన్ తీసామంటే 1 ఉంటుంది. ఇక్కడ ప్లస్ 1. 13 into 7 11s 77 into 1 plus 1 అంటే 13 into 77 plus 1 78 plus 1 78 into 1. మనకి ఫ్యాక్టర్స్ 78 into 1 అంటే 78 కదా ఫ్రెండ్స్ వచ్చేది. వాడు అడిగిన క్వశ్చన్ ప్రకారం మనకి 78 into 13 into 78 into 1. మనకి కాంపోజిట్ నెంబర్స్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. సిన్స్ గివెన్ నంబర్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, it is composite number. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ది. నెక్స్ట్ సెకండ్ది 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 ఇచ్చాడు. ఇదేమో మనకి మల్టిప్లికేషన్ టర్ము, ఇదేమో యాడింగ్ టర్ము. ఇందులోంచి మనం 5 కామన్ తీస్తే 7 into 6 into 5 కామన్ తీస్తే 1 ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ 4 into 3 into 2 into 1, ఇక్కడ 5 కామన్ తీసాం కాబట్టి ప్లస్ 1 ఉంటుంది. వీటిని మనం మల్టిప్లికేషన్ చేద్దాం. 7 6 42, ఇంకా 4 3 12 into 2 24 ప్లస్ 1 ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం రఫ్ చేసినట్లయితే 42 into 24 42 into 24 4 2s 8 4 2s 8 ప్లస్ 4 రెళ్ళు 8 అయిపోయింది కదా. ఇప్పుడు 2 రెళ్ళు 4 ప్లస్ ఒక 4 4 16 అంటే 208 వచ్చింది. ఇంటూ 4 రెళ్ళు 8 0 10 5 into 1008 ప్లస్ 1 5 into 109 ఇంటూ మనకి 1009 into 1 అన్నా కానీ అదే వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సిన్స్ గివెన్ నెంబర్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, therefore it is a composite number. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనకి ఎక్సైజ్ అయిపోయింది.